Let us begin here. It's a kind of interaction. This is Key Talks. Number 1. ఏపీ రాజకీయాల్లో ధన ప్రవాహం అమాంతం పెరిగిపోవడానికి కారకుడెవరు? అంటే ఎన్నికల్లో ధారాళంగా డబ్బు పంచిపెట్టే సంస్కృతికి మూల కారకుడెవరు? నేను జర్నలిజంలోకి వచ్చిన తొలినాళ్లలో సార్ మీరు ప్రత్యక్ష రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉన్నారు అని అప్పటి ఆర్థిక మంత్రి రోసయ్యని అడిగితే ఆయన చెప్పిన సమాధానం నిజంగా నాకు చాలా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కారణమైంది. అదేంటో తెలుసా? అతగాడు వచ్చిన తర్వాత రాజకీయాల్లో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మొదలైంది. నువ్వు పిల్లవాడివి, మీరు స్టడీ చేస్తే మీకు వాస్తవాలు తెలుస్తాయి. ఆ దెబ్బకి నాలాంటి వాళ్ళం ఖర్చు పెట్టలేక ఎన్నికలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం అని రోసయ్య చెప్పడం ఇప్పటికీ నాకు గుర్తు. ఇంతకీ ఎన్నికల్లో ధన ప్రవాహానికి గేట్లెత్తిన ఆ నాయకుడు ఎవరు? మరీ ముఖ్యంగా ఆ ఉప ఎన్నికలు ఏ టైంలో జరిగినాయి? నెంబర్ 2. ప్రభుత్వ రంగ సంస్థల్ని పప్పు బెల్లాల్లాగా ప్రైవేటు వ్యక్తులకి ధారాళంగా అమ్మేసిన నాయకుడు ఎవరు? 1, 2 కాదు, ఏకంగా 27, 28 ప్రభుత్వ సంస్థలు విత్ ఇన్ ద లిమిటెడ్ స్పాన్ ఆఫ్ టైంలో ఏపీ కోల్పోయింది. ఇదే వరుసలో ఏపీఎస్ఆర్టీసీ కూడా అప్పుడే చేరాల్సింది, కానీ అదృష్టవశాత్తు తప్పించుకుందేమో అని అనిపిస్తుంది. మరి ఎవరా నాయకుడు? ఇక 3వది, అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఒక ప్రాజెక్ట్ నిర్వాసితులకి చేయాల్సిన సాయం విషయంలో అవకతవకలకు పాల్పడి సంతకాలు చేసి మరీ దొరికిపోయిన చరిత్ర ఒక లీడర్ది. ఈ విషయం నిర్ధారణ కావడము, ఆ ప్రొసీడింగ్స్ మీద స్టే తెచ్చుకోవడం అనే చరిత్ర రాజకీయాల్లో కాస్త వెనక్కెళ్తే కనపడుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏది? ఇక 4వది, హైదరాబాద్ నడిబొడ్డున గచ్చిబౌలిలో 800 ఎకరాలని ఊరు పేరు లేని సంస్థలకి విత్ ఎ సింగిల్ స్ట్రోక్ ఆఫ్ సిగ్నేచర్ ఇచ్చేసిన నాయకుడు ఎవరు? ఆ తర్వాత కోర్టు ఈ నిర్ణయాన్ని తిరగదోడడం కూడా మనం రీసెంట్గా చూసాం. ఇదంతా డెవలప్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ అనుకుంటే, నెంబర్ 5. 7 సార్లు వరుసగా గెలిపించిన నియోజకవర్గంలో సొంత ఇల్లు కూడా కట్టుకొని నాయకుడు ఎవరు? 8వ సారి గెలిచిన తర్వాత కట్టుకున్నారు. అది ఏ నియోజకవర్గం? 6వది, ఒక్క ఫోన్ కాల్తో ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ఉనికే పోయింది. ఆ ఫోన్ కాల్ ఏ సందర్భంలో జరిగింది? ఆ కాన్వర్సేషన్ ఎవరిది? 7వది, దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్న ఐడెంటికల్గా ఇదిగో నేను చేసిన అభివృద్ధి అని చెప్పుకోవడానికి నిదర్శనాలు లేని జమానా ఎవరిది? కేవలం పబ్లిసిటీ మోడల్ మాత్రమే ఉంటుంది. ఐడెంటికల్గా ఇదిగో ఇది జరిగింది అని చెప్పడానికి నిదర్శనంగా కళ్ళ ముందు ఏది ఉండదు. 8వది, ఫీజు రీఎంబర్స్మెంట్తో మధ్యతరగతి పిల్లలకి ఇంజనీరింగ్ లాంటి ఖరీదైన చదువుల్ని కూడా చేరువ చేసి జనరేషన్స్ చేంజ్ కావడానికి, జీవితాలు మారడానికి బాటలు పరిచిన నాయకుడు ఎవరు? నెంబర్ 9, ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి విధానాల స్ఫూర్తితో చిన్న పిల్లలు చదువుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి అని ఆలోచించి వినూత్న పథకాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఎవరు? ఆ జమానా ఎప్పటిది? ఇక లాస్ట్ అండ్ ఫైనల్, ప్రతి ఎన్నికకి పొత్తులు మారుస్తారు అనే ముద్రున్న నాయకుడు ఎవరు? అన్నాడీఎంకే, డిఎంకే, సమాజ్వాదీ, బీఎస్పీ లాంటి పార్టీలు కూడా పొత్తులు మార్చిన ప్రతి ఎన్నికకి మార్చలా. వాటితో పోలిస్తే కూడా భిన్నంగా ప్రతి ఎన్నికలోనూ పొత్తులు మారుస్తూ ఎంటైర్ పొలిటికల్ హిస్టరీలో వరుసగా 2 ఎన్నికల్లో మాత్రమే ఒక పార్టీతో పొత్తు కొనసాగించిన చరిత్ర మాత్రమే ఉంది. ఆ నాయకుడు ఎవరు? ఈ క్వశ్చన్స్కి సమాధానాలు తెలిస్తే గనక మనకి ఏపీ రాజకీయం పూర్తిగా అర్థం కావడమే కాదు, వర్తమాన పరిణామాలు కూడా క్లిస్టల్ క్లియర్గా తెలిసిపోతాయి. అన్నట్టు నా సైడ్ నుంచి మీకు ఒక విజ్ఞప్తి, కేవలం సమాధానాలు మాత్రమే చెప్పండి. ఓన్లీ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఈజ్ అలౌడ్. ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్. దిస్ ఈజ్ కీ టాక్స్.